హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 51 చూసే ముందు పార్ట్ 50 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అతని మనసంతా ఆ డైరీలో ఉన్న పదాల చుట్టూ తిరుగుతూ ఉంటే అంత దారుణంగా నయన ముందు ఎవరు మాట్లాడారు అనే ఆలోచన అతని మనసును కలిచివేస్తుంది. అన్నిటికన్నా అతని బాధ పెట్టిన పదం గ్యారంటీ లేని జీవితం. ఇంత ఆస్తిపాస్తులు ఉండి దాన్ని బతికించుకోలేమా? ఎందుకు ఇలా మాట్లాడారు? ఆ మాటలన్నీ అతని మనసుని ఛిద్రం చేస్తున్నాయి. అతని మనసు ఆ మాటలు కేవలం ధరణి నోట్ల నుంచి తప్ప ఇంకెవ్వరి నోట్ల నుంచి రావు అని అనిపిస్తూ ఉంటే మరొక క్షణం ఆలస్యం చేయకుండా వేద్ వెంటనే నయన పడుకున్న రూమ్ డోర్ దగ్గరకు వేసి తనకు ఓ మాట కూడా చెప్పకుండా తన కార్ కీస్ తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఎప్పుడూ నార్మల్ స్పీడ్లో వెళ్ళే వేద్ ఆ క్షణం హై స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే అతని చేతిలో స్టీరింగ్ ఒక బొమ్మలాగా మారిపోయింది. అతని తెల్లని చర్మం మొత్తం కోపంతో ఎర్రగా మారిపోతే అతని చేతి మీద వెయిన్స్ పొంగి అతను ఎంత కోపంగా ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాయి. అతని కళ్ళు తీక్షణంగా మారాయే కానీ అందులోంచి సన్నటి తడి పుడుతూనే ఉంది. కార్ నేరుగా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఒక్కసారిగా గట్టిగా హార్న్ ప్రెస్ చేశాడు. వాచ్మెన్ ఇప్పుడు కూల్గా ఉండి గేట్ దగ్గర ఒకసారి మాత్రమే హార్న్ మోగించే వేద్ అలా ఒక్కసారిగా అంత గట్టిగా ఆపకుండా హార్న్ ప్రెస్ చేస్తూ ఉండడంతో అతను భయంగా వెంటనే వెళ్ళి గేట్ ఓపెన్ చేశాడు. వేద్ అక్కడ నుంచి ఇంట్లోకి కూడా మెరుపు వేగంతో వెళ్ళడంతో ఆ వాచ్మెన్ వెళ్తున్న కారు వైపే అయోమయంగా చూశాడు. లేదు, కనీస కారుని పూర్తిగా కూడా ఆపకుండా డైరెక్ట్గా గుమ్మం ముందుకు తీసుకువెళ్ళి గట్టిగా స్పీడ్ బ్రేక్ వేసి అక్కడ నుంచి కారులో దిగి అట్లీస్ట్ కార్ డోర్స్ కూడా క్లోజ్ చేయకుండా అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న యాంటిక్ పీస్ తీసుకొని విసిరి కొట్టాడు. అది నేరుగా వెళ్ళి ఎదురుగా ఉన్న 105 ఇంచెస్ టీవీకి తగిలింది. ఆ టీవీ భళ్ళున పగిలి పెద్ద శబ్దం చేస్తే ఆ తర్వాత ధరణి ఎంతగానో ఇష్టంగా కొనుక్కున్న ఓ అందమైన షో పీస్ని తీసుకొని నేల మీదకి విసిరి కొడితే అది బళ్ళు మన శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా అయింది. అది ఇది అని తేడా లేకుండా ఇంట్లో గాజు వస్తువులు, మట్టి వస్తువులు, షో పీసెస్ అన్నీ నేలకేసి కొట్టి పగల కొట్టేస్తూ ఇల్లంతా నానా బీభత్సం చేస్తూ ఉంటే ఆ సౌండ్స్కి నిద్రలో ఉన్న స్నిగ్ధ పాప నెమ్మదిగా లేచి కళ్ళు నులుముకుంది. కీర్తన, రిషి కంగారుగా బయటకు వచ్చారు. ధరణి, బాలాజీ కూడా భయంగా ఏంటి ఆ సౌండ్స్ అంటూ గబుక్కున బయటకు వచ్చేసరికి హాల్ అంతా వాళ్ళదేనా ఇంకెవరిదేనా అన్నట్లు అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా షో పీసెస్ ముక్కలు, గ్లాస్ పీసెస్తో నిండిపోయి ఉంటే వాటి మధ్యలో వేద్. ధరణి వేద్ అని అస్పష్టంగా పలుకుతూ ఈ టైంలో ఏంటి అని అడుగుతూ అతన్ని తీక్షణంగా చూసేసరికి చెమటో రక్తమో అర్థం కానంతగా ఎర్రగా మారిపోయిన ముఖంతో చెమటలతో ఫుల్గా తడిసిపోయిన చూస్తూ ఉంటే ఏదో ఒక రకంగా అనిపించాడు. నార్మల్గా లేడని మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంటే అతని కళ్ళు చూస్తే ఎవరికైనా వెన్నులోంచి వెనుక పుట్టడం ఖాయం. ఇప్పటి వరకు వేద్ కళ్ళలో అంత కోపాన్ని ఎప్పుడు చూడని వారంతా వేద్ కోపానికి, వేద్ బాలకానికి, బిగించిన అతని పిడికిల మీద పొంగిన నరాలకి అలా బిగుసుకుపోతే వేద్ మాత్రం గాజు పెంకులు లెక్క చేయకుండానే వాటి మీద ఒక్కొక్క అడుగు వేస్తూ నేరుగా ధరణి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ధరణి ఎందుకలా తనను చూస్తున్నాడో అర్థం కాక అయోమయంగా వేద్ వైపు చూసి ఏమైంది కన్నా అని వేద్ చెంప నిమ్మరబోయేలోపు వేద్ వెంటనే కళ్ళు మూసుకొని అసహనంగా వెనక్కి జరిగి ధరణి వైపు సీరియస్గా చూస్తూ మామ్, నీకు నాకు ఇద్దరికి ఓసిడి ఉంది కదా అని అడిగాడు. ధరణి అవునన్నట్లు తలూపింది. అది ఒక జెనెటిక్ డిజార్డర్ కదా, నీకుంది కాబట్టి నాకు వచ్చింది కదా అని అడిగితే ధరణి అవునన్నట్లు మళ్ళీ తలూపింది. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను మామ్ అని అడిగాడు. ధరణి వేద్ అడిగింది అర్థం కాక అయోమయంగా చూస్తే వేద్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైన బాలాజీ, రిషి మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోనట్లు ఇద్దరు ఒక పక్కకు వచ్చి పక్కన నిలబడ్డారు. ధరణి వేద్ని కింద నుంచి పైదాకా నవ్వుతూ చూసి ఎలా ఉన్నావా, నా కన్నయ్యలాగే ఉన్నావు, కాకపోతే ఫుల్ టైర్డ్గా కనిపిస్తున్నావు,
చెమటలు పట్టేసి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంది. మనసులో వేద్కి నయనికి ఏమైనా గొడవ జరిగిందేమో అనుకుంటూ. వేద్, మా జస్ట్ చెమటలు పట్టి ఉన్నాను అంతే. ఇది నేను ఫ్రెష్ అయితే కడుక్కుంటే నా ఒంటి నుండి వెళ్ళిపోతుంది ఈ చెమట స్మెల్ అనేది. కానీ ఇన్ కేస్ నాకు ఏమైనా అయ్యి నా మొహం కాలిపోయి మచ్చలు పడితే, లేదా ఇంకా ఏమైనా జరిగి ఇన్ కేస్ హ్యాండిక్యాప్ అయ్యాననుకో, లేదా బెడ్ మీద పర్మనెంట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే నువ్వు నా కన్న తల్లివి కదా, నువ్వు నాకు సేవ చేస్తావా, ఓసీడీతో వదిలేస్తావా అని సూటిగా అడిగాడు. ఆ మాటకు ధరణి మనసు చిరుక్కుమన్నా తన గురించి తెలుసు కాబట్టి కొన్ని పనులైతే నేను చేయగలుగుతాను, అన్ని పనులు అంటే నేను చేయలేను. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో నేను ప్యానిక్ అయ్యి అన్కాన్షియస్ అయిపోతాను. నేను ఆ స్టేజ్కి వెళ్ళానంటే నార్మల్ అవ్వడం చాలా కష్టం. అలాంటి టైంలో నేను చూసేవాళ్ళు ఉండరు. కాబట్టి కొంతవరకు నేను చేసి కొన్నింటికి మాత్రం కేర్ టేకర్ని పెడతాను అని నిజాయితీగా చెప్పింది. ఆ మాటకి గట్టిగా 2 చేతులతో 2 సార్లు క్లాప్స్ కొట్టి వెరీ గుడ్ ఆన్సర్ అని గట్టిగా గంభీరంగా అని, మరి అలాంటి సిచ్యువేషన్లో నా మీద నీకు ప్రేమ తగ్గుతుందా, లేకపోతే కొడుకును కదా అని అప్పుడు కూడా అదే ప్రేమ మెయింటైన్ చేస్తావా అని అడగడంతో ధరణి కళ్ళల్లో నీళ్లు అప్పటికే కారిపోతూ ఉంటే తుడుచుకుంటూ, ఎందుకురా నా మనసుని ఇలా కష్టపెడుతున్నావు, నిన్ను ఒక మాట ఎవరైనా అంటేనే నేను తట్టుకోలేనే, నీపై ఓ చిన్న గీత పడితేనే నా వల్ల కాదే, అలాంటిది నువ్వెందుకు ఇలాంటి మాటలు మాట్లాడి నా మనసుని ఎంత కష్టానికి గురి చేస్తున్నావు అని బాధగా అడిగితే, వేద్ వాళ్ళ అమ్మ క్వశ్చన్కి మనసులో బాధగా ఉన్న ఆ డైరీలో ఉన్న ప్రతి పదం తన మైండ్లో నాన్ స్టాప్గా రన్ అవుతూ ఉంటే, ఎక్కడ లేని సీరియస్నెస్ తనలోకి చేరిపోతూ ఉంటే, జస్ట్ ఆన్సర్ ఫర్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అని గట్టిగా అన్నాడు. ఆ మాటకి ధరణి, కన్న తల్లి ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కన్నా, అది నువ్వు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా. కన్న తల్లి ప్రేమకి అందం, చదువు, ఆస్తి, సంపాదన ఏమి పట్టవు. నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డ ఎలాంటి వాడైనా ఒకేలా ప్రేమిస్తుంది. వాడు తాగుబోతైనా, జూదగాడైనా, దొంగైనా, క్రిమినల్ అయినా నా కొడుకు మంచివాడే అని 100 మందిలో కొడుకుని వెనకేసుకొస్తుంది. అదే నా కొడుకు లాంటి బంగారం అంత గుణవంతుడైతే ఆకాశంలో చూస్తూ నెత్తి మీద పెట్టుకొని బ్రతుకుతుంది. కానీ ఏ కన్నతల్లి ప్రేమ పరిస్థితికి అనుకూలంగా మారిపోదు. ప్రపంచంలో అలా మారిపోనిది ఏదైనా ఉంది అంటే ఒకే ఒక్కటి, అది తల్లి ప్రేమ మాత్రమే అని కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బొంగురుపోతున్న తన గొంతుతో, అస్తమానం నువ్వు నాకేమైనా అయితే, నేనేమైనా అయితే అని మాటలు మాట్లాడి నా గుండెను చీల్చకు కన్నయ్య అని బాధగా అడిగితే, విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మరి మనం నైన కూడా అత్తకన్నా బిడ్డే కదా అమ్మ, ఎందుకు నైనను అన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడావు, నిన్ను చూసి నేను కూడా, మనకి ఓసిడి, అది మన ప్రాబ్లం, మనం కూడా ఓ రోగిష్టి వాళ్ళమే, మనకి ఓసిడి అనే రోగం ఉంది, మనలో రోగాన్ని పెట్టుకొని మనలో తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళని ఎందుకు ఎత్తి చూపించావు, నేను చిన్నోడిని, మరి నీకు తెలుసు కదా, నువ్వు ఒక మెచ్యూర్డ్ ఉమెన్ కదా, నువ్వెందుకు నీ మేనకోడల్ని చిన్నప్పటి నుంచి నీ మాటలతో హింసించావు అని అడిగితే, ఆ మాటకి ధరణి, నా తప్పే అదంతా, నాకు అదంటే చాలా ఇష్టం, కాకపోతే దాని బిహేవియర్కి నేను భరించలేక దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి అది మాట వినకపోతే వచ్చిన కోపంతో ఆ 10 నిమిషాల పాటు నా మాట ఎలా ఉండేవో నాకే తెలిసేది కాదు. కానీ అదంటే నాకు ప్రాణం, అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా, మన 2 ఇళ్ళకి ఒక్క ఆడపిల్ల అని దాని గురించి నేను ఎంతలా ఆలోచిస్తానో నీకు తెలియదా అంటే, వేద్ కోపంగా ఇంకొక యాంటిక్ పీస్ తీసి విసిరేసి, నువ్వు నీ మనసులో అనుకునేది ఎవరికి కావాలి, నువ్వు ఎక్స్ప్రెస్ చేసేది కావాలి, నీ మనసులో ప్రేమ లేకపోయినా నువ్వు ఎక్స్ప్రెస్ చేసే విధానం ప్రేమగా అనిపించినా అది మనతో కొంచెం కన్వీనియంట్గా ఉండేది. నీ మనసులో ఎంతో ప్రేమ పెట్టుకొని ఏ రోజు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇప్పుడు నాకు ప్రేమ ఉంది అంటే ఎట్లా, ఇవన్నీ నాకు అనవసరం, నేను నిన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడగడానికి ఇక్కడికి వచ్చాను అని భారంగా ఊపిరి పీల్చుకొని, తను నయన డైరీలో చదివిందంతా ధరణి ముందు చెప్పు, ఈ మాటలన్నీ నీ నోటి నుంచి వచ్చినవే కదా, దాని చెవిన పడ్డాయి అని ఒకే ఒక్క క్వశ్చన్ అడిగాడు. ధరణి ఏం అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా నిలబడిపోతే, వేద్ గట్టిగా చెప్పు,
నువ్వు తప్ప ఇంకొకరు తనని ఆ మాటలు అనరు. ఇంకెవ్వరికీ అవసరం లేదు, నిజం చెప్పు అని గట్టిగా అరవడంతో ధరణి ఎన్నాళ్ళు తన కొడుకుని తనను అర్థం చేసుకుంది ఇంతేనా అని బాధతో, ఇవన్నీ నేనన్నా నన్ను నమ్ముతున్నావా అని ఒకే ఒక్క క్వశ్చన్ సూటిగా అడిగింది. వేద్ వెళ్ళిన పావు గంటకి నయన బయటకి వచ్చి ఇల్లంతా వెతికి ఇంట్లో ఎక్కడా వేద్ జాడ కనిపించకపోయేసరికి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని ఎంత ఆలోచించినా తనకి అర్థం కాకపోతే డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ మొత్తం సర్దేసి ఉండడం కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసింది. తను తిన్న తర్వాత మిగిలిన ఫుడ్ అంతా అలాగే ఉండడంతో ఏంటి ఏమీ తినకుండానే బయటకు వెళ్ళాడా, ఆకలికి ఉండలేడు, బయట ఫుడ్ పెద్దగా తినడు కదా, ఆకలితోనే బయటకు వెళ్ళిపోయాడా అని ఒక పక్కన మనస్సు లాగుతూ ఉంటే మరోవైపు మనకెందుకులే అని అనిపించి మళ్ళీ ఎందుకు బయటకు వెళ్ళాడు అని ఎంత ఆలోచించినా తనకి ఈ టైంలో వేద్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, తట్టకపోతే ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో స్నిగ్ధ కోసం అని అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేసింది. అయినా కూడా వేద్ రాకపోవడంతో తన రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకున్న టైంలో కిచెన్లో ఏదో పడిపోయినట్లు అనిపించి వెళ్ళేసరికి అక్కడ నేల మీద తన డైరీ పడి ఉంది. అది చూసిన నయనకి ఒక్కసారిగా ఎందుకు అది మొత్తం వేద్ చదివినా అతనికి కావాల్సిన సమాధానం కోసం ఎక్కడికైనా వెళ్ళాడా, ఎక్కడికి అనుకొని ఆలోచిస్తున్న తన ఆలోచనలు వేద్ దీంట్లో సమాధానం చెప్పగలిగే మనిషి ఫ్లాష్ అవ్వడంతో నయన గుండెల మీద చేతులు వేసుకొని షాక్గా, అంటే ఆ మాటలన్నీ నన్ను అంది ధరణి ఎత్త అనుకోలేదు కదా కొంప తీసి అని, ఓ మై గాడ్ అని గుండె మీద చెయ్యి వేసుకొని వెంటనే గబగబా డ్రెస్ చేంజ్ చేసుకొని తన మొబైల్ నుంచి ఒక క్యాబ్ బుక్ చేసి 10 నిమిషాల్లో క్యాబ్లో కూర్చుంది. క్యాబ్ నేరుగా వేద్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కారు దిగి ఇంటి వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే తన కాళ్ళలో తనకే తెలియని వణుకొస్తోంది. నార్మల్ టైంలో కూడా ఆ ఇంటికి పెద్దగా వెళ్ళలేదు. తన గతం పూర్తిగా మర్చిపోయి కోలుకున్న తర్వాత కూడా ఇటు రావడమే మానేసింది. కానీ తను ఒకప్పుడు 3 సంవత్సరాల పాటు కాపురం చేసిన ఇల్లు, అప్పుడు ఈ ఇల్లే తన ప్రపంచం. కానీ అదొక నరకం. ఆ ఇంటి గడప దాటి బయట అడుగు పెడుతున్న సమయంలో తన మనసులో బలంగా మరోసారి ఈ గడపలో కాలు పెట్టకూడదు అని నిర్ణయించుకొని బయటకు వచ్చేసింది. కానీ ఇప్పుడు అదే గుమ్మంలో కాలు పెట్టాలి అంటే తన చేతులు కాళ్ళు సన్నగా వణుకుతూ కన్నీళ్ళు తన ప్రమేయం లేకుండానే జారిపోతున్నాయి. ఎందుకో తనకు లోపలికి వెళ్ళాలి అనిపించక వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఇంట్లోంచి గట్టిగా మాటలు వినపడి భళ్ళుమన్న శబ్దాలు వినపడడంతో కంగారుగా గుమ్మంలోకి వెళ్ళేసరికి తన ఎదురుగా వేద్ ధరణితో గట్టిగా, చెప్పు, నువ్వు తప్ప ఇంకొకరు దాన్ని ఆ మాట అనరు, ఇంకెవ్వరికీ ఆ అవసరం లేదు, నిజం చెప్పు అని గట్టిగా అరవడంతో ధరణి ఇన్నాళ్ళు తన కొడుకు తనని అర్థం చేసుకుంది ఇంతేనా అనే బాధతో, ఇవన్నీ నేను అన్నానని నువ్వు నమ్ముతున్నావా అని ఒకే ఒక్క క్వశ్చన్ సూటిగా అడిగింది. ఆ మాటకి నయన కంగారుగా లోపలికి వచ్చి వేద్ ఏం సమాధానం చెప్తాడో ఆపేద్దాం అనుకుంటే, వేద్ నువ్వు మాట్లాడావంటే నమ్మకం కుదరటం లేదు, కానీ నువ్వు తప్ప తనని అనే ఆలోచన ఎవ్వరికీ లేదు అని మనసులో అనుకుంటూనే ధరణి వైపు సీరియస్గా చూసి, నీకు తప్ప ఆ అవసరం ఎవ్వరికీ లేదు అంటున్నాను. నీ కొడుకుకి అందమైన పెళ్ళం కావాలి, నీకు ఎటువంటి లోపాలు లేని కోడలు కావాలి, అందంగా ఉండి అప్సరసలా ఉండి అన్ని గుణాలు ఉన్నా నీ దగ్గర నుంచి నన్ను వేరు చేసేదైతే ఏం చేస్తావు? అయినా అదేమీ తక్కువ అందంగా లేదే, నీ మేనకోడలు కూడా నీ అంత అందంగానే ఉంటుంది, మహా అయితే కళ్ళు పళ్ళు. అదే నేను కూడా నీ కడుపున అలానే పుట్టి నాకు అలాంటి ప్రాబ్లం వస్తే నన్ను ఏం చేసేదానివో నాకు అర్థం కావడం లేదు. అయినా దాని పసితనంలో అలాంటి మాటలు మాట్లాడి దాని మనసు పూర్తిగా మన మీద లేకుండా విరిచేశావు. ఆ వయసులో ఆ మాటలు దాని మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి అని బాధగా మాట్లాడుతూ మోకాళ్ళ మీద కూలబడితే ఆ మాటలన్నీ తనే అన్నాడు అని కొడుకు బలంగా నమ్ముతున్నాడని అర్థమై ఒంటరి అయ్యి అక్కడే కూర్చునిపోయి తన కన్నీళ్లకు ఎన్నో సంవత్సరాల తర్వాత బయటకు వదిలేసింది. బాలాజీ వెంటనే రియాక్ట్ అయి ధరణి పక్కన కూర్చొని
తన భుజం చుట్టూ చేయి వేసి ఏం కాదు అని తన కన్నీరు తుడిచి వేద్ వైపు చూస్తూ గంభీరంగా, పెద్దోడా, ఆ మాటలంది మీ అమ్మ కాదు. నా భార్యకి కోపం ఎక్కువ, కానీ నోరు జారే మనిషి కాదు. మరొక విషయం చెప్పాలంటే ఇక్కడ అందరికంటే, మనందరికంటే నయనను ఎక్కువగా ప్రేమించిన మనిషి ధరణి. తన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. నయనకు అక్కడ బాగోకపోతే తను ఒక హీరోయిన్ అనే విషయం కూడా మర్చిపోయి తను చేసిన పూజలు, ఉపవాసాలు, నేల మీద పడకలు నాకు తెలుసు. తనని కోపంతో 2-3 సార్లు నోరు జారిందని నేను తన మనసు కష్టపెట్టే విధంగా మాట్లాడాను. అంతే తప్ప నా భార్య మనసు బంగారం. పైకి ఎంత గంభీరంగా కనపడినా తన మనసులో తన నవమాసాల కన్నా మీ ఇద్దరికన్నా పెద్ద పీట నయనకు వేసింది. ఆ విషయానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నువ్వు నవ్యను చేసుకుంటే ఎలా ఉండేదో, కానీ నయన మెడలో తాళి కట్టిన తర్వాత మీ అందరి ముందు ఎలా ఉన్నా నా దగ్గర అది పిచ్చిదానిలాగా సంతోషపడిపోయింది. నా మేనకోడలు నా కోడలు అయిందని దాని సంతోషానికి నేనే సాక్ష్యం. నయన ఒంటి మీద ఓ గీత పడ్డప్పుడు అది పడే బాధకి నేనే సాక్ష్యం. నయన కంటతడిని చూసినప్పుడల్లా దాని మానసిక సంఘర్షణకు నేనే సాక్ష్యం. నయన సంతోషం, బాధ, నయన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకి, ధరణిలో ఎమోషన్స్కి, నయన మీద ధరణి పెంచుకున్న ప్రేమకి, ప్రతి ఒక్కదానికి నేనే సాక్ష్యం. నువ్వు తనని సరిగ్గా చూసుకోవటం లేదని, నీతో ఉంటే తన జీవితం నాశనం అయిపోతుందని, తన జీవితం అలా మోడు వారిపోకూడదని, తనని మనందరికంటే ఎక్కువ ప్రేమించే శర్వకిచ్చి పెళ్లి చేస్తే తను హ్యాపీగా ఉంటుందని ఇక్కడ నుంచి బయటకు పంపించినప్పుడు మీ ఎవ్వరికీ తెలియదు, మీరెవ్వరూ చూడలేదు ధరణి పడిన బాధ. కడుపున పుట్టిన బిడ్డ దూరమైతే ఒక తల్లి ఎలా బాధపడుతుందో అంతకన్నా 100 రెట్లు ఎక్కువ. తనని ఆపడం, తన బాధను తీర్చడం నా వల్ల కాలేదు. తనని అలా చూడడం నా వల్ల కాక కోపమనే ముసుగుతో తనని దూరం పెట్టాను. అంతేకాని నా భార్య మనసు బంగారం. నా భార్యని ఇంకెప్పుడైనా నోరు జారి నువ్వు మాటలంటే సహించేది లేదు. అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఆ మాటలు అన్నవాళ్ళని నువ్వేం చేద్దామనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఆ మాటలన్నది మరెవరో కాదు, నా కన్న తల్లి. అంటే నీకెంతో ఇష్టమైన నీ నానమ్మ. ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో ఆవిడని అని చాలా గంభీరంగా చెప్పాడు. ఆ మాటలకు వేద్ షాక్గా నానమ్మ అని నెమ్మదిగా పెదాలు కదుపుతూ ఉంటే అప్పటికే వేద్ వెనుక ఉన్న నయన కళ్ళు కన్నీటి సంద్రాలే. అయితే రిషికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. వేద్ మాత్రం వాళ్ళ అమ్మని అలాగే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ మాట విన్న వేద్ రియాక్షన్ ఏమిటి? ధరణిని అన్న మాటలకు వేద్ ఏం చేయనున్నాడు? వేద్ ఇంటికి చేరుకున్న నయన ధరణికి ఎదురు పడుతుందా? వేద్ విషయంలో నయన నిర్ణయం ఏమిటి? వేద్ నైనా కలిసిపోనున్నారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.